మరణిస్తున్న సమయంలో దుర్యోధనుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. పాండవులు కూడా అతన్ని చూస్తూ ఆశ్చర్యపోయారు. మాధవ, నీవు ఇక్కడ ఉన్న అందరికంటే పెద్ద పాపి. నీ మాయతో ఈ యుద్ధంలో గొప్ప గొప్ప యోధులను మోసంతో చంపించావు. అశ్వత్థామ మరణించాడనే సమాచారాన్ని వ్యాపింపజేసి గురు ద్రోణుడిని చంపించావు. నీ మాయతో సూర్యుడిని మేఘాలలో దాచి జయద్రథుడిని చంపించావు. శిఖండిని ముందు నిలిపి పితామహ భీష్ముడిని చంపించావు. నా పరమమిత్రుడైన నిరాయుధుడైన కర్ణుడిని కూడా మోసంతో చంపించావు అన్నాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ దుర్యోధనా, నీవు ఎన్నో అధర్మపు మెట్లు ఎక్కావు. వాటి నుండి దిగడమే మరచిపోయావు. నీవు సభలో వేలాది యోధుల మధ్య ఒక స్త్రీ చీరను అవమానకరంగా లాగావు. మామ శకునితో కలిసి మోసంతో చౌసర్ ఆటలో పాండవులను ఓడించి వారి రాజ్యాన్ని, సంపదను అపహరించావు. వారి మహల్కు నిప్పు పెట్టి వారిని చంపేందుకు ప్రయత్నించావు. అది ధర్మమా? యుద్ధ నియమాలను ఉల్లంఘించి అందరూ కలిసి ఒక బాలుడిని చంపారు. ఇది ధర్మమా? నీ జీవితంలో నీవు చేసిన పాపాలను లెక్కించడం కూడా కష్టం. అందుకే దుర్యోధనా, నీవు చేసిన పాపాల ముందు ఈ మోసాలు ఏమీ కాదు.